పూర్వం ఒక ఊరిలో ఒక అహంకారమైన అత్తగారు ఉండేవారట. అయితే ఆవిడకి నలుగురు కోడళ్ళు ఉండేవారు. నలుగురు కోడల్ని పట్టుకుని కార్తీక మాసంలో వచ్చే దీపారాధనకి నది దగ్గరికి అయితే తీసుకెళ్ళేవాళ్ళు. చాలా ఆర్భాటంగా చేసేవారట. దీపాలు, అలంకరణ అంతా, పూజలు చాలా ఆర్భాటంగా చేసేవారు. కానీ చిన్న కోడలైన పోలిని మాత్రం ఇంట్లోనే వదిలేసేవారు. కానీ పోలి మాత్రం ఎట్టి పరిస్థితిలో దానికి వెనకంజ వేసేది కాదట. నా భక్తికి ఏది అడ్డు రాదు అని చెప్పేసి పెరట్లో ఉన్న మొక్కకున్న పత్తిని తీసి ఒత్తులు తయారు చేసుకుని అక్కడ ఉన్న మట్టితో చిన్న ప్రమిదను తయారు చేసి కవ్వానికి ఉన్న వెన్నని తీసి ఆ వెన్నని దీపం కింద మార్చి అలా దీపాన్ని పెట్టేదిట. అయితే అలా దీపారాధన చేసిన తర్వాత మళ్ళీ అత్తగారు చూడకుండా దాని మీద బుట్టని బోర్లించేదిట, అంత భయంతో. కానీ తన నిస్వార్థమైన భక్తికి శివుడు మెచ్చి తనకి ఒక రథాన్ని అయితే పంపించేట. ఇదేంటి రథం వస్తున్నది, నా కోసమే అయి ఉంటుంది అని అత్తగారు పరిగెట్టి వెళ్ళారట. కానీ దాంట్లో చూసేసరికి పోలి కనిపించిందిట. ఇదేంటి శివగణాలు వచ్చి తన్ని తీసుకెళ్తున్నాయి, నన్ను కదా తీసుకెళ్ళాలి, ఇంత నియమనిష్టలతో నెల్లాళ్ళు పూజ చేశాను కదా, పోలి నువ్వైనా చెప్పు నన్ను తీసుకెళ్ళమని చెప్పేసి చెప్తారట. అయితే అప్పుడు పోలి అంటుంట, నిస్వార్థంగా భక్తితో చేసిన దీపారాధనకి మీరు ఆర్భాటంగా చేసిన దీపారాధనకి చాలా తేడా ఉంటుంది. మీరు కూడా భక్తితో చెయ్యండి, శివారాధనకి శివునికి దగ్గరగా వెళ్తారు అని చెప్పిందిట. అత్తగారు చాలా బాధపడిందిట. దీంట్లో అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైతే నిస్వార్థంగా నిష్కల్మషంగా మనం పూజ చేస్తామో ఒక్క నమస్కారం చేసినా అది శివుడికి వెళ్తుంది. అదే పోలీస్ వర్క్.